హాయ్ ఫ్రెండ్స్. ప్రతిసారి ఒక న్యూ కాన్సెప్ట్తో సినిమా తీయడం అనేది మన ఓంకార్ అనే తమ్ముడు అశ్విన్ బాబుకు అలవాటు అయిపోయింది అనుకుంటాను. ఇప్పుడు రీసెంట్గా తెలుగులో రిలీజ్ అయిన శివం బజే అనే మూవీ కూడా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో ఉంటుంది. ఏంటంటే మన హీరో లైఫ్ సాఫీగా సాగిపోతుంటుంది. అందరి లైఫ్లో లానే ఒక అమ్మ, ఒక చెల్లి, ఒక జాబు, ఒక గర్ల్ ఫ్రెండు అట్లా పీస్ఫుల్గా యూట్యూబ్లు చేసుకుంటూ గడిపేస్తుంటాడు. అట్లాంటి పర్సన్ లైఫ్లో ఒకసారి ఒక యాక్సిడెంట్ అవుతుంది. యాక్సిడెంట్లో కళ్ళు పోతాయి. అప్పుడు ఒక ఇర్రెస్పాన్సిబుల్ డాక్టర్ ఉంటాడు. ఆయన ఎప్పుడు చూడు సినిమాల బేసిస్లో, సీరియల్ బేసిస్లోనే బతుకుతూ వర్క్ను, లైఫ్ను ఈజీగా తీసుకుంటూ ఉండే ఒక నెగ్లెక్ట్ డాక్టరు మన హీరోకి కుక్క కళ్ళు పెట్టిస్తాడు. అప్పుడు స్టార్ట్ అవుతుంది ట్విస్ట్ మూవీలో. నెక్స్ట్ హీరో లైఫ్ ఎలా టర్న్ అవుతుంది అనేది అది మీకు సినిమా చూస్తేనే కరెక్ట్గా అర్థమవుతుంది నేను చెప్పిన దానికన్నా. ఆపరేషన్ అయిన తర్వాత హీరో డిఫరెంట్గా బిహేవ్ చేస్తుంటాడు. ఎక్కడ పడితే అక్కడ పడుకుంటుంటాడు. ఏ స్మెల్ వచ్చినా తొందరగా ముక్కుకు తెలవడం, స్మెల్స్ రావడం అవుతుంటుంది. ప్రతిదాన్ని డిఫరెంట్గా ఇట్లా తిప్పి ముఖాన్ని వెనక్కి, లెఫ్ట్కి, ముందుకు తిప్పి చూస్తుంటాడు. అందరికీ డౌట్ వస్తుంటుంది ఈయన బిహేవియర్లో ఏమో తేడా ఉందని. హీరోకి కూడా అనిపిస్తుంటుంది. కానీ ఇందులో ఇంకా ట్విస్ట్ ఏంటంటే కన్వల్షన్స్ కూడా స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు మనము ఓల్డ్ ఒక నరేష్ సినిమా మీరు చూసే ఉంటారు, కోకిల అని. అందులో నరేష్కి కూడా కళ్ళు పోయినప్పుడు ఇంకెవరివో కళ్ళు తెచ్చి పెడతారు. అప్పుడు అన్ని కన్వల్షన్స్, ఆ పర్సన్ మెమోరీస్ అనేవి నరేష్కి రావడము, అతను టెన్షన్ అవ్వడం మనం చూస్తాము. సేమ్ అది హీరోకి అవుతుంది. కానీ ఇక్కడ వచ్చే కన్వల్షన్స్ అన్నీ కుక్క గుర్తులు. కుక్క ఏమేమైతే చూసింది, తన మైండ్లో ఏమేమి ఉన్నాయి, తన లైఫ్లో ఏమేమి జరిగింది, ఆ కన్వల్షన్స్ ఈ హీరోకి వచ్చి తన లైఫ్ అంతా కింద మీద అయిపోతుంటుంది. అప్పుడు 2-3 సార్లు వెళ్ళి మళ్ళీ ఆ డాక్టర్ ఉన్నాడు కదా, ఒక వేస్ట్ పనికిమాలిన డాక్టర్, ఆయనను అడుగుతూనే ఉంటాడు, మీరు ఏం చేశారు, ఏం తప్పు చేశారు, నాకు ఇట్లా అవుతుందంటే మంచిగా ఇదేమన్నా సినిమాలో అయినట్టు రియల్ లైఫ్లో అవుతుందా, వెళ్ళిపో, నీ ప్రాబ్లం నువ్వే సాల్వ్ చేసుకో అని చెప్తాడు. ఇంక ఇట్లా కాదని చెప్పి మన హీరో మురళీ శర్మ ఉంటాడు కదా, ఒక స్పెషలిస్ట్ డాక్టర్, బిగ్ డాక్టర్ని వెళ్ళి కలుస్తాడు. అప్పుడు కానీ అసలు ప్రాబ్లం బయటపడదు. తన కుక్క కళ్ళు పెట్టారనేది అప్పుడు తెలుస్తుంది. అప్పుడు స్టార్ట్ అవుతుంది. తను అనుకుంటాడు, వెంటనే ఇంకా హాస్పిటల్ మీద బాగా గొడవ చేస్తాడు. నాకు ఈ కుక్క కళ్ళు వద్దు, నాకు వెంటనే తీసేయండి, ఒక 1 మంత్లో మీరు మనిషి కళ్ళు అరేంజ్ చేసి నాకు మార్చేయండి, లేకపోతే నేను ఊరుకోను అని చెప్తాడు. చెప్పినప్పుడు ఇంకా ఇదివరకు కూడా ఇట్లా ఆపరేషన్స్ అయ్యాయి, జంతువుల ఆర్గాన్స్ పెట్టి తెచ్చి మనుషులకు పెట్టడాలు చాలాసార్లు అయ్యాయి అని చెప్పి ఒక రీసెర్చ్ బేస్డ్ థియరీ క్లాస్ కూడా ఈ మూవీలో ఉంటుంది. ఆ సీక్వెన్స్ అంతా ఒక 10 మినిట్స్ ఉంటుంది. కానీ మన హీరో ఎప్పుడు రియలైజ్ అవుతాడంటే, ఒకసారి కుక్కే తనని కాపాడుతుంది. తను విలన్స్ చేతిలో చిక్కిపోతాడు. అప్పుడు వాళ్ళు ఇతన్ని చంపడానికి ట్రై చేస్తారు. కిరసనాయిల్ పోసి అంటించాలనుకున్నప్పుడు కుక్కలే వచ్చి తనని కాపాడతాయి. ఒక సాటి కుక్కగా మేము నీకు హెల్ప్ చేస్తామని చెప్పి చాలా కుక్కలు వచ్చేసి హీరోని కాపాడతాయి. అప్పుడు తను అనుకుంటాడు, తనకేమైందో తెలుసుకోవాలి, తను ఎట్లా చనిపోయిందో తెలుసుకోవాలి, అప్పుడే నేను ఈ ఐస్ తీసుకుంటా అని రెజల్యూషన్ తీసుకుంటాడు. తీసుకున్నాక నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది మీరు సినిమా చూస్తేనే ఆ థ్రిల్ అనేది మీకు తెలుస్తుంది. సో ఫైనల్లీ వచ్చేసి అయితే ఆ కుక్కను వాళ్ళ బాసే చంపుతాడు. ఏదో ఇంటర్నేషనల్ స్కాము, చైనీస్తో స్కామ్ ఉంటుంది, అది బయటపడకుండా కొంతమంది వ్యక్తులను చంపేసి అందులో ఎవిడెన్స్ లాగా ఈ కుక్కను కూడా చంపేస్తాడు. కానీ ఈ కన్వల్షన్స్ అనేది ఒక మూవీలో 30 పార్ట్ పెట్టారు, 30%. ఒక 20 మినిట్స్ మనకు 30 మినిట్స్ ఈ సీక్వెన్సే నడుస్తుంది. క్లైమాక్స్ మాత్రం ఒక 10 నిమిషాల్లో స్పీడ్గా అయిపోతుంది. ఎప్పుడైపోయింది అసలు సినిమా మనకు అర్థమే కాదు. టకాటకా విలను హీరో గుర్తుపట్టేస్తాడు, నువ్వే ఈ డాగిని చంపింది అని చెప్తాడు. చెప్పగానే ఆయన స్కామ్ గురించి చెప్తాడు. తర్వాత నెక్స్ట్ ఎవరెవరిని చంపారో ఆ సీక్వెన్సు, కుక్కను ఎందుకు చంపాడో చెప్పిస్తాడు. కథం 10 మినిట్స్లో అది అయిపోతుంది. ఇదంతా కన్ఫ్యూజన్లో అఘోరాలు ఒకటి మధ్యలో, అఘోరాలు శివుడు అని చెప్పి, భైరవ అని చెప్పి నేమ్స్ పెట్టేసి హీరోని ఎలివేట్ చేసేసి, ఒక చోట ఒక అఘోరా ఏమో టెంపుల్లో ఆట మొదలైందిరా శివయ్య అని చెప్పి ఒక కామన్ డైలాగ్ కొట్టేస్తాడు. అది మనకు చాలా బోరింగ్ అనిపిస్తుంది ఆ సీన్ అయితే. కానీ అంటే ఇది ఒక వెరైటీ సినిమా అనే చెప్పొచ్చు. ఫైనల్గా అయితే నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ అయితే 4/5. ఎందుకంటే సీన్ టు సీన్ అయితే మూవీ బాగుంది. లాస్ట్కి మాత్రం అరే ఇంతేనా, దీనికోసం ఇంత సినిమా తీసారా అనిపిస్తుంది.
కానీ అది ఒక్కొక్క పర్సన్ని బట్టి ఉంటుంది, ఆడియన్స్ని బట్టి కూడా ఉంటుంది. కొందరికి ఎండ్ దాకా నచ్చవచ్చు, కొందరికి ఎండ్ వరకు నచ్చకపోవచ్చు. సో ఇదండి ఈ మూవీ రివ్యూ శివం బజే. మీకు కనుక ఈ రివ్యూ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. నేను మళ్ళీ ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉండాలంటే మీరు నా ఛానల్ ఎంవిసిటీ రివ్యూస్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. నేను ఈ మూవీలో ఉన్న డాగ్ క్యారెక్టర్ నేమ్ పెట్టి స్టోరీ చెప్తే ఎవరికి అర్థం కాదనే ఉద్దేశంతో పదే కుక్క, డాగీ అని చెప్పి వర్డ్ యూజ్ చేశాను. ఇది కనుక డాగ్ లవర్స్ని హర్ట్ చేస్తే ఇగ్నోర్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను స్టోరీ రివ్యూ అర్థం కావడం కోసమే అలా వాడాను, ఎవరిని హర్ట్ చేయడానికి మాత్రం కాదు. సో మీకు మాత్రం దాంతో ప్రాబ్లం అనిపిస్తే ఇగ్నోర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.